ఒకవేళ వాడు ఒప్పుకోలేదనుకో బలవంతంగానైనా చేయిస్తాను, కానీ నీ ఎత్తుగడ మాత్రం ఫలించనివ్వను. లేదు లేదు సేట్ గారు, అలా ఏమీ లేదు. నా ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానే కాదు. నేను కేవలం మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని దాన్నే మీ కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాను. సమాజంలో నుంచి బహిష్కరించబడతామన్న భయం ఎంతో భయానకంగా ఉంటుంది. మీరే ఆలోచించండి, ఈ సమాజంలో ఎన్నో ఏళ్లుగా ఎంతమంది బహిష్కరించబడ్డారో. మీరు ఇది కూడా ఆలోచించండి. మీరు మీ అబ్బాయికి శుద్ధీకరణం ఎందుకు చేయించాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు భయపడుతున్నారు. ఎక్కడ మీ సమాజం వాళ్ళు మీ అబ్బాయి ధ్రువని మీ సమాజం నుంచి వెలివేస్తారేమోనని ఎంతగానో భయపడుతున్నారు. అందుకు ఒక తండ్రిగా మీరు మీ అబ్బాయి గురించి ఇలా ఆలోచించటం న్యాయసమ్మతమే. అలాంటప్పుడు మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? రామ్జీ కూడా తన పిల్లల గురించి అలా ఆలోచించడం పూర్తిగా న్యాయసమ్మతమేగా. చూడు పురంజన్, నేనేం చేయాలో ఏం చేయకూడదో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఇక నన్ను నా కొడుకుని సమాజం నుంచి బహిష్కరించడం గురించి అంటావా? వాళ్ళేంటి, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా నన్ను ఏమీ చేయలేరని నువ్వు తెలుసుకో. మీరు మీ ఇద్దరు భీమ్ని ఎక్కడైనా చూసారా? లేదు. ఏమైంది? తెలీదు. స్కూల్ నుంచి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడంట. నేను అనుకోవడం బహుశా ధ్రువ దగ్గర ఉన్నాడేమోనని. నా కొడుకు ధ్రువ దగ్గరకు వస్తే నేను వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టేవాడిని. పురంజన్ ఇక్కడికి రాలేదుగా? లేదు లేదు, ఇక్కడికేం రాలేదు. రామ్జీ, ఇట్రా. అరే రావయ్యా, ఇక్కడ దాకా రావచ్చులే, రా. రామ్జీ, ఒక మాట చెప్పు, నీ కుటుంబంలో ఏమైనా సమస్య ఉందా? ముందు పెద్ద కొడుకు బాలా పారిపోయాడు, ఇప్పుడు చిన్న కొడుకు భీమ్ పారిపోయాడు. జాగ్రత్తగా ఉండు, ఇలాగైతే నీ కూతుళ్ళు కూడా పారిపోతారేమో. అన్నట్టు రామ్జీ, మన ఊళ్ళల్లో ఒక సామెత ఉంది. ఏ కుటుంబంలో మనుషులైతే సరిగ్గా ఉండరో వాళ్ళ పిల్లలు ఎటు పడితే అటు వెళ్ళిపోతారంట. సేట్ గారు, నా తండ్రి సైన్యంలో పెద్ద అధికారి. నా మామ సైన్యంలో పెద్ద ఆఫీసర్. ఇక మై సెల్ఫ్ రిటైర్డ్ సుబేదార్ రామ్జీ సత్పాల్. అలాగే నా కొడుకు భీమ్. వాడి కెపాసిటీని ఈ ఊరు ఎన్నిసార్లు చూసిందో లెక్కలేదు. ఇక మిగిలింది నా ఫ్యామిలీ గురించి. ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకో. అప్పుడు నువ్వే నిర్ణయించుకో నీ ఫ్యామిలీ వెయిట్ ఎంతో. ఏమైంది సేట్ గారు? బరువు చూస్తున్నారా ఏంటి? మీ ప్రియమైన కుటుంబం రామ్జీ కుటుంబం కంటే బరువు తక్కువగా ఉందా? తూచుకోండి తూచుకోండి, తీరిగ్గా తూచుకోండి. నేను వెళ్ళొస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. వీడేం పిల్లాడు వదినా? కనిపించాడా? చెప్పరేంటి, కనిపించాడా? నేను స్టేషన్కి వెళ్ళి చూసొస్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళాడేమో, దొరుకుతాడు. నేను వెళ్ళి చూసొస్తాను. ఆగు, నువ్వు ఎక్కడ వెతుకుతావాడిని? ఎక్కడికి వెళ్ళుంటాడో తెలీదు.
ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు. నేను వెళ్ళి వెతికి తీసుకొస్తానండి. రైలు బండి ఎక్కడెక్కడికి వెళ్ళిందో నేను అన్ని చోట్ల వెతుకుతాను. వాడిని తీసుకొస్తాను. పిచ్చిదల్లా మాట్లాడుకో భీమాబాయ్. ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా ఎక్కడ వెతుకుతావాడిని? అయ్యో వదిన, నువ్వు ఆయనకి చెప్పు. ఎక్కడో చోటుకి వెళ్ళి భీమాని వెతుకుతాను. వెళ్ళండి. నేను నేను వాళ్ళు లేకుండా ఉండలేను. భీమాబాయ్, నన్ను కొంచెం ఆలోచించనివ్వు. మన భీమ్ ఎక్కడికి వెళ్ళినా సరే నేను వాడిని వెతికి తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తాను? వాడేమన్నా మీకు చెప్పి వెళ్ళాడా? వదిన, భీమ్ లేకుండా నేను ఉండలేను. భీమాబాయ్, కాస్త ఓపిక పట్టు. నన్ను కాస్త ఆలోచించనివ్వు. మీరు అలా మాట్లాడతారేంటి? నేను వాడికి కన్న తల్లినే. నా కొడుకు ఎటో వెళ్ళిపోతే నన్ను ఓపిక ఉండమని ఎలా చెప్తారు? మరి అంత ప్రేమ ఉంటే వాడిని తిట్టాల్సిన అవసరమే ఉంది. వాడు ఏమన్నాడు అసలు? మంజులకి ఇప్పుడే పెళ్లి చేయొద్దు అన్నాడు. నువ్వు వాడిని అలా కొట్టినట్టు మాట్లాడాల్సిన అవసరమే ఉంది. అక్కడికి నీకు తెలుసు మన భీమ్ ఎంత ఆత్మాభిమానం పట్టుదల గలవాడు. నువ్వు వాడితో అలా మాట్లాడటం బాగుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చూడు భీమాబాయ్, నువ్వు కొంచెం శాంతంగా ఉండు. ఏం చేయాలో నన్ను ఆలోచించు నువ్వు. ఇప్పుడు మీరిద్దరూ వాదించుకోవడం మానేసి ముందు భీముని వెతకండి. అరే, మీరు ఇక్కడున్నారేంటి? వాళ్ళే మంచిదేలే. నేను వెళ్ళి ఈ విషయం మాట్లాడొచ్చాను. అంతా నిర్ణయం అయిపోయింది. రేపు నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అల్లుడి గారు, ఈ పెళ్లి ఆపేద్దాం. తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడు ఎలా చేద్దామన్నది. ఏమైంది? ఏం చెప్పను, భీమ్ ఎటో వెళ్ళిపోయాడు. ఎప్పటి నుంచో వెతుకుతున్నాం, కనిపించలేదు. ఇప్పుడు ఈ పెళ్ళి సెట్ అవుదలే. ముందు భీమ్ దొరికితే తర్వాత పెళ్లి సంగతి చూద్దాం. లేదు, నిశ్చితార్థం రేపే జరుగుతుంది. ఇక్కడ మన అబ్బాయి కనిపించడం లేదు. నువ్వు నిశ్చితార్థం చేస్తావా? మంజులు కూడా మన అమ్మాయేగా. మంజులు కూడా మన కూతురే. అయినా భీమ ఏమనుకున్నాడు? ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను వెనకడుగు వేస్తాననుకున్నాడా? అలా ఏం జరగదు. భీమా, నువ్వు ప్రతిసారి నీ పంతం నెగ్గించుకోవడానికి ఇలా ఏదో ఒకటి చేస్తావు. ఎప్పుడు కూడా గెలుస్తుంటావు. కానీ ఈసారి నువ్వు ఓడిపోతావు చూడు. ఒకవేళ నువ్వు మొండివాడివైతే నేను కూడా మీ అమ్మని. నేను మొండిదాన్నే. అల్లుడి గారు, మీరు పట్నం వెళ్ళి నిశ్చితార్థానికి కావాల్సిన వస్తువులు తీసుకురండి. నేను వెళ్ళి భీమాని వెతికి తీసుకొస్తాను. వాళ్ళ అమ్మను వదిలిపెట్టి అలా ఎలా వెళ్తాడు? వదినా, భీమాబాయ్, భీమాబాయ్, చెప్పు, ఎలా జరిగింది ఇవాళ వ్యాపారం? కొత్త చెప్పులు 4 జతలు అమ్ముడయ్యాయి. దుకాణం వదిలి షికారులు కొడుతున్నావా? లేదు నాన్న, అదేం లేదు. నేను రోజంతా దుకాణంలోంచి కదలలేదు. రెండు జతల పాత చెప్పులు అమ్ముడైనాయి. ఇంకా 12 మంది వచ్చి తెగిపోయిన చెప్పులు కుట్టించుకున్నారు. గిరాకీ చెడిపోకూడదు, అది దృష్టిలో పెట్టుకోండి మీరిద్దరు. సరేనా? సరే నాన్న. ఆగండి. మీ పెళ్లి ఖాయం చేశాను నేను. రేపు సాయంత్రం నిశ్చితార్థం ఉంది. మధ్యాహ్నం తొందరగా వచ్చే దుకాణం నుంచి, సరేనా? నాన్న, నువ్వేం కంగారు పడుకో, నేను తీసుకొస్తాను వీణ్ణి. నిశ్చితార్థం నీకా? నువ్వు దుకాణం చూసుకో, వాడొక్కడే వస్తాడులే. నువ్వు లోపలికి వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కో. ఏ విజయ్, ఇది తీసుకెళ్ళు.
ఒకటి నమ్మకంగా చెప్పగలను, భీమ్ ఎక్కడున్నా సరే క్షేమంగానే ఉంటాడు. వాడికి ఆ తెలివి ఉంది. వాడిని వాడు ఎలాగైనా కాపాడుకోగలడు. ఇక ఎలాగూ మనందరం వాడిని వెతుకుతున్నాం, దొరుకుతాడులే. అందుకని అందరూ వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. అయినా ఇక్కడ ఇలా కూర్చున్నంత మాత్రాన భీమ్ వచ్చాడుగా. నిజమే అన్నయ్య. పదండి పిల్లలు, పదండి పడుకుందరు గాని. అవునొదినా, మంజులని బాగా నిద్రపోమ్మనా. ఇప్పుడు సరిగ్గా నిద్రపోకపోతే రేపు ముఖం పీక్కుపోయినట్టు అవుతుంది. రేపు దాన్ని ముస్తాబు చేయాలిగా. పదండి. ఇక మీరు కూడా వెళ్ళి పడుకోండి. మరి నువ్వు? కాసేపు ఇక్కడే కూర్చుంటాను. పదండి అల్లుడి గారు. మనం ఏ వకీల్ని కలవాల్సిన అవసరం లేదు. కేసు గీసి ఏమి కొట్లాడలేదు, అర్థమైందా? అమ్మా, నేను మా నాన్నని విడిపించడానికి పోరాడతాను, అంతేగాని ఎవరి ముందు ప్రాధేయపడను. చూడు భీమా, నువ్వు ఇంకా అంత పెద్దవాడివి అవ్వలేదు ఇంట్లో ముఖ్యమైన విషయాలు నీ సలహా తీసుకొని నిర్ణయించడానికి. కానీ పెళ్లి చేసుకోవాల్సింది ఎవరు? వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలిగా. కానీ నేను ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ కూడా ఈ పెళ్లిలో భాగం పంచుకోలేను. అలా చేస్తే నా చదువు, మంజులాక మీద ఉన్న ప్రేమ, మీరు నేర్పించిన ధైర్యం, తప్పుకి వ్యతిరేకంగా గొంతెత్తాలన్న విషయం అన్నీ తప్పైపోతాయి. భీమా బాబు, ప్రపంచంలో ఏ పాఠశాల ఈ భేదాన్ని నేర్పించలేదు. సరైన నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మంచి నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు. ఈ విషయం వయసు, అనుభవం, ఇంకా ఒకేసారి ఎన్నో బరువు బాధ్యతల్ని మోసిన అనుభవం తర్వాతే మనిషి నేర్చుకుంటాడు. అవును భీమా, ఈరోజు నువ్వు రైటు, కానీ నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. నాకు తెలుసు ఏదో ఒక రోజు నువ్వు ఇది అర్థం చేసుకుంటావు అని. అది నేను బతుకుండగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు మంజుల పెళ్లి విషయంలో మీ అమ్మని క్షమించగలుగుతావు నువ్వు. ఒకవేళ నేను చచ్చిపోయిన తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత అర్థం చేసుకుంటే కనుక అప్పుడు నీకు చాలా బాధగా ఉంటుందని నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. భీమా, తిరిగి వచ్చేయి బాబు. రా భీమా. అతమా చూడు, కొంచెం వెళ్ళి బియ్యం తీసుకురా. ఆ
ఏం చేస్తున్నారు? భీమాబాయ్, మళ్ళీ ఇంకోసారి ఆలోచించు. మన ఇద్దరు అబ్బాయిలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అయినా మనం ఇక్కడ కూతురికి నిశ్చితార్థం చేస్తున్నాం. వాళ్ళు కూడా ఆలోచించుండాల్సింది. మంజుల పెళ్లి నిర్ణయం జరిగిపోయింది. ఇక నేనేం ఆలోచించను. తప్పుకోండి. అరే, ఇదిగోండి. హా, ఇక అన్నీ వచ్చేసినట్టేగా. ఈ కొబ్బరి చిప్పలు బట్టలు తక్కువ రూపాయి పావలైనా పెట్టాలి. ఏమండి, డబ్బులు ఇవ్వండి. ఆ, తక్కువ అయ్యాయి. డబ్బులు నా దగ్గర ఉన్నాయి. అరే బాలన్నయ్య, బాలా 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 వచ్చేసావా బాబు? బాలా బాలా నువ్వు వచ్చేసావా? రా బాబు రా. బాలా, నువ్వు ఇప్పుడు ఏం చేద్దామని వచ్చావు? అన్నయ్య అలా మాట్లాడతావేంటి? ఇన్ని నెలల తర్వాత పిల్లాడు ఇంటికి తిరిగొస్తే? చెల్లెల అదృష్టం కొద్దీ అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక అయిందేదో అయిపోయింది. బాలా, డబ్బులు ఇవ్వు. మన మంజులకి పెళ్లి నిశ్చయమైంది. ఇవాళ నిశ్చితార్థానికి వెళ్తున్నాం. ఇది అదృష్టంతో రాసింది. చెల్లెలి నిశ్చితార్థంలో అన్నయ్య డబ్బులు పడాలని. నాకు సంతోషంగా ఉందమ్మా. నేను టైంకి తిరిగి వచ్చాను. లేకపోతే నేను మందిలా పెళ్లి చూడలేకపోయేవాడిని. చూసావా మందిలా, నేను ఎప్పుడు అంటుండేవాడినిగా నీ పెళ్ళికి పల్లకి నేనేమో వస్తానని. చూడు, వచ్చేసాడు మీ అన్నయ్య. భీమ్ తులసి ఎక్కడున్నారు? అత్తా, తులసి 4 రోజులు గంగ దగ్గర ఉండొస్తా అని వెళ్ళింది. మరి భీమ్? భీమ్ భీమ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఎందుకు? వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే రకం కాదుగా. మంజుల పెళ్లి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు భీమా. ఎప్పట్లాగే వాదించడం మొదలు పెట్టాడు. నేనేదో అనేసరికి చీటీ రాసి వెళ్ళిపోయాడు. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయిలే. సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మనం తొందరగా ఇంట్లోంచి బయలుదేరాలి, లేకపోతే ఆలస్యం అయిపోతుంది. అయితే పెళ్లి జరగటానికి వీలు లేదు.